ముందు కూర్చున్న వ్యక్తి తన ఇన్స్టా స్టోరీలో ఎవరికో బర్త్డే విష్ చేస్తున్నాడు. ఇన్స్టాలో బర్త్డే విష్ చేయటం యువతకి జీవనోపాధి అయిపోయింది. మీరు రోజు ఇన్స్టాగ్రామ్లో బర్త్డే స్టోరీలు ఎందుకు పెడతారు? ఏం చేస్తాం సార్, రెక్కాడంతే డొక్కాడని పరిస్థితి కదా. మరి మీరు రోజు మెన్షన్ చేసిన వాళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళేనా? కాదు సార్, 90% మంది మాకు తెలియని వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళ తరపు నుంచి రెస్టారెంట్లో ఒక పూట బిర్యానీని ఆశించి మేము వాళ్ళ స్టోరీ పెడతాం సార్. మీరు ఈ పని సంతోషంగానే చేస్తున్నారా? సంతోషం అయితే ఉంది సార్, కానీ స్టెబిలిటీ లేదు సార్ ఈ పనిలో అస్సలు. ఎందుకంటే మేము బర్త్డే స్టోరీ అయితే మెన్షన్ చేస్తాం సార్, కానీ వాళ్ళ తరపు నుంచి మెన్షన్ బ్యాక్ రాకపోవడంతో ఒక రెస్టారెంట్కి వెళ్ళలేకపోయామనే బాధ మాలో ఉండిపోతుంది సార్. ఐఐటి అమలాపురం స్టడీ ప్రకారం రోజుకి 1,00,000 మంది ఈ బాధకి గురవుతున్నారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా మంది వాళ్ళ ఇన్స్టా ఐడి ప్రైవేటైజ్ చేసుకున్నందుకు కొత్త వారి మెసేజెస్ అండ్ మెన్షన్స్ వాళ్ళ రిక్వెస్ట్ బాక్స్లోకి చేరుకుంటున్నాయి. ఈ కారణంగా యువతకి వాళ్ళ స్టోరీ మెన్షన్ బ్యాక్ దొరకడం లేదు. దీంతో వాళ్ళు డిప్రెషన్కి గురవుతున్నారు. రోజు రోజుకి ఇన్స్టా అకౌంట్ ప్రైవేటైజేషన్ కారణంగా భారత యువతలో ఆకలి అరుపులు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ యువత కోసం ప్రభుత్వం మంచి పథకం తీసుకురావటం అవసరం.